నువ్వు నన్ను కన్విన్స్ చేస్తున్నావు. నీకు తెలిసిపోయిందా? సడన్ గా ఈ లవ్ ఏంటి మరి? చారు కేసు చెప్పాడు. ఏంటి? కొత్తగా పెళ్ళైంది, బయట తిరగకుండా భార్యతో ఉండండి అన్నాడు. చారు కేసు చెప్తే తప్ప నీకు తెలియదన్నమాట. అలా అలాగ చేసి నన్ను అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి అభి. ప్రసాద్ గారు, చెప్పరా పిఎస్ఎన్. చంద్రిక, ఈయన్ని గెలుదామా? ఏదైనా కక్కుతాడేమో. టైంకొచ్చాడు, వీణ్ణడిగి కనుక్కుందాం. పెట్టి ఫోను. ఏమిటండి భోజనం చేయకుండా ఏం చేస్తున్నారు? నీ గురించారా మేం మాట్లాడుకుంటున్నావా? నా గురించి ఏముంటుందండి? ఈ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నావురా? పొద్దున్నుంచి తెగ తిరిగేస్తున్నావు. ఏదోలేండి, అయినా మీ అంత కాదులేండి. మరి అంత పెర్ఫార్మెన్స్ వద్దులేరా. ఈ ఇయర్ అవార్డ్స్ లో నీ పేరే ఫస్ట్ ఉందంట. అవార్డ్సా? అదేరా, ప్రతి సంవత్సరం ఇస్తారుగా ఫ్యామిలీ అవార్డు. అది ఈ సంవత్సరం నీకేనంట. ఎవరు చెప్పారు మీకు? చెప్పటానికేముందే, నీ టాలెంట్ అందరికీ తెలుసు. ఆ మధ్య కామెడీ కింగ్ అని బిరుదు కూడా ఇచ్చారంటగా నీకో. ఈ కాకా పట్టడం దేనికో చెప్పండి ముందు. దేనికి గాలం వేస్తున్నారు? గ్యాలం వేస్తే పడ్డానికి నువ్వేమన్నా చేప పిల్లవేంట్రా? చారు కేసవి, చారిగారి కొడుకువి, చాణక్యకి పియ్యేవి. ఇదిగో, మీరు ఎంత పొగిడినా నా దగ్గర మీ పప్పులు ఉడకవు. అంత లేదురా. నువ్వేం చేస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పెర్ఫార్మెన్స్ గుళ్ళో చూసాం, ఇప్పుడు దివ్య అభిల పెర్ఫార్మెన్స్ కూడా చూసాం. వాళ్ళేం చేసినా చాణక్య శశులు కనిపించవరు. మీరేం చేయాలనుకుంటున్నారో మాకంతా తెలుసు. ఏం తెలుసండి మీకు? గుళ్ళో దివ్యకు సంస్కృత శ్లోకం దొరికిందని తెలుసు. మీకెలా తెలుసు? ఆ సంస్కృత శ్లోకానికి స్వామీజీ అర్థం చెప్పాడని కూడా మాకు తెలుసు. ఎలా తెలుసండి? ఒరేయ్, ఆ స్వామీజీ చెప్పాడని శాపం పెట్టిన పంతులింట్లో మీరెతికారని మాకు తెలుసు. అంటే ఆ ఇంట్లో మాకు ఏం దొరికిందో కూడా తెలుసా? తెలుసు. ఆ ఉత్తరం తెలుసు. అందులో మ్యాటరు తెలుసు. ఆ ఊరు అప్ప తెలుసు. ఆ మనుషులు తెలుసు. ఇప్పుడు చెప్పరా, ఏంటి విషయం? ఇన్ని తెలుసుకున్నాక ఇంకా విషయం ఏమిటని నన్ను అడుగుతారేమిటండి? అదే విషయం. అదేంటి ఈడేం చెప్పకుండా పోతుండో? అన్నీ తెలుసు తెలుసు అంటే ఇంకేం చెప్తాడు? ఉత్తరం మా దగ్గరుంటే మ్యాటర్ మీకెలా తెలుస్తుందండి? వెర్రి వెంగళప్ప, వెర్రి వెంగళమ్మ. దివ్య ఏమో ఆ అర్థం ఈ అర్థం అని కనిపించేసిందే. వీడి దగ్గర ఓవర్ యాక్షన్ చేసి విషయం చెప్పకుండా చేసుకున్నాం. అబ్బా, ఇంకెట్ట తెలుస్తుంది? ఉత్తరం, ఊరు, మనిషి, ఈ మూడు తెలిసాయి కదా. ఆలోచిద్దాం. ఉత్తరము, ఊరు, మనిషా అంటే ఏంటబ్బా? సర్లే, ఏడోకు. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. ఎవరేమనుకుంటున్నారు అన్నది నాకు అనవసరం అండి. మీరేమనుకుంటున్నారు అన్నదే నాకు ముఖ్యం. నేను మొదటి నుంచి నీ గురించి ఒకటే అనుకుంటున్నాను అభి. నువ్వు మంచివాడివని, నన్ను మోసం చేయవు అని. అదే నిజం శశి. నేను ఆవేశంలోనో దివ్య చెప్తేనే నీ మెళ్ళో తాలి కట్టలేదు. అలా అయితే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడిని కదా. నువ్వు మిస్ అవుతావనే భయంతోనే నీ మెళ్ళో తాలి కట్టాను. నేనెలా తాళి కట్టినా నువ్వు నా భార్యవే. భర్త అంటే భరించేవాడే, తప్పదు. ఈ జీవితానికి నేను నిన్ను భరిస్తాను. అంతే తప్ప నన్ను ప్రేమించరన్న మాట, నాపై నమ్మకం ఉండదన్న మాట, మీ దృష్టిలో నేను మోసగత్తనే అన్న మాట.
ఇలా ఓపెన్గా చెప్తే అభి నన్ను నమ్మడు. నేను నమ్మినట్టు నటించాలి. అప్పుడే అన్ని విషయాలు నాతో షేర్ చేసుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు శశి? ఎక్కువ ఆలోచించకూడదు. దీన్ని అస్సలు నమ్మకూడదు. నమ్మినట్టే నటించి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నాపై మీకంత నమ్మకం లేకపోతే వదిలేయండి. నా బాధలేవో నేను పడతాను. అలా ఏం లేదు అభి. ఐ ట్రస్ట్ యూ. ఐ లవ్ యూ. నిజంగా అంటున్నావా? నేను ప్రేమిస్తున్నానంటే నమ్మవు. మళ్ళీ నాపై నీకు నమ్మకం లేదా అంటావు. ఇలా అయితే ఎలా దివ్య? ఇందాక మీ కోపం చూసి నాకు భయం వేసిందండి. నిజంగా భయపడ్డావా అభి? మరి మార్నింగ్ ఎంత పెద్ద షాక్ ఇచ్చావు. నేనేమైనా పని మనిషినా అన్నావు. చాలా భయపెట్టేశావు. సారీ దివ్య, ఇంకెప్పుడు అలా చేయను. ప్రామిస్. నేనేం చేసినా మన ఫ్యామిలీ కోసమేనండి. మీరది నమ్మితే చాలు. నమ్మాను కాబట్టే సారీ చెప్తున్నాను. ఇకపై మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావు. థ్యాంక్ యూ శశి. థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్ యూలు ఎందుకులే దివ్య. సారీలు కూడా వద్దు. దా. ఏంత తొందరగా మనసు మార్చుకున్నారేంటి? అంత సీన్ లేదు. నీతో నిజాలు రాబడతానాబి. అందుకే ఈ నటన. మీరెన్ని వేషాలు వేసినా, ఎంతగా నటించినా నేను పడిపోనే. నీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటాను. దివ్యకు శాపం తొలగిపోయే వరకు నీకు ఏ సీక్రెట్స్ చెప్పను శశి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు కూడా అభి. వెళ్ళి భోంచేద్దామా? పద. పద. మనం కలిసి తిని చాలా రోజులైంది. పద. అందరినీ పిలిచావా కల్పన? మేమంటే మీకెంత ప్రేమ బామ్మగారో. మమ్మల్ని పిలవకుండా మీరు మెతుకు గోడ బొట్టరా. అంటే అన్నానంటావు ప్రసాదు. నేనెప్పుడైనా మిమ్మల్ని పిలిచానా? మీకోసం ఎదురు చూశానా? ఎందుకు లేనిపోనివి కల్పించుకుంటావు? అవసరమా పౌడరు? వచ్చామా తిన్నామా అన్నట్టు ఉండాలి కానీ కూర్చో. అంటే ఏమిటి బామ్మగారు? మన ప్రసాద్ గారు ఏమి చేతకాని వారనా మీ ఉద్దేశ్యం? బయటకు వెళ్ళి బతకలేని శుద్ధ వేస్ట్ అని మీ ఉద్దేశ్యం? చవట దద్దమ్మ అని అనుకుంటున్నారా అండి? ఒరే, ఆవిడేం తిట్టలేదురా. నువ్వు ఏదో ఐడియాలు మాకో. మీరు ఊరుకోండి ప్రసాద్ గారు. ఇల్లరికపు అల్లుడంటే అందరికీ లోకువే. అయినా ఇలాంటి మాటలు ఎన్ని పడుంటే మీరు ఇల్లరికపు అల్లుడిగా ఇన్నాళ్ళు నిలదొక్కుని ఉంటారు? ఈ విషయంలో మాత్రం మీరు గ్రేట్ అండి. పొగుడుతున్నాడా లేక మనల్ని తిడుతున్నాడా? ఇది కూడా అర్థం కాలేదా నీకు? చారుకేసా కూర్చో, నీకు వడ్డిస్తాను. పర్వాలేదు మేడం, నేను తర్వాత తింటానండి. వాళ్ళని పిలవలేదే కల్పన? వాళ్ళు హాటుగా ఉన్నారు. భోంచేసే స్థితిలో లేరు. బామ్మగారు అటు చూడండి. రండి బాబు, కూర్చోండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంతా అమ్మవారి దయనమ్మా. గుళ్ళో నిద్ర చూశాం కదా, ఫలితం దక్కింది. వీళ్ళేదో చేయబోతున్నారు పౌడరు. అది నిత్యకి తెలియాలి. ఫోన్ చేయి. మేడం, మేడం, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ఏంటో కనుక్కో. హలో, చెప్పండి. ఇప్పుడు దివ్య మాట్లాడుతుంది, అందరూ వినండి.
ఫోన్ చేసి మనతో మాట్లాడకుండా దివ్యమ్మ మాట్లాడుతుంది అని అంటారేంటి మేడం? అందరూ అక్కడే ఉండుంటారు. స్పీకర్ ఆన్ చేయి. దివ్య మాట్లాడుతుందని మీకెవరు చెప్పారు తాతయ్య? అంటే ఇందాక గుడి గురించి ఏదో అంది కదా, అది కంటిన్యూ చేస్తుందేమోనని ఆయన అలా అన్నారభి. ఎగ్జాక్ట్లీ అమ్మమ్మ. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటమ్మా? నిన్న రాత్రి గుళ్ళో నిద్ర చేసినందుకు ఈ రోజంతా ప్రశాంతంగా ఉంది. అందుకని ఇంకా గుళ్ళని చూడాలని ఉంది. ఈ వయసులో గుళ్ళు గోపురాలేంటమ్మా దివ్య? అది మా వయసు వాళ్ళు చేయాల్సిన పని. ఏ వయసుకైనా ప్రశాంతత అవసరమే కదా కల్పన. దైవ సన్నిధులు మనసుకు హాయిగా ఉంటుంది, తెలియని ధైర్యం వస్తుంది. అవును జేజీ, గుళ్ళకి దేవుళ్ళకి ఆ శక్తి ఉంది. అయితే ఏ గుడికి పోదాం అనుకుంటున్నావమ్మా? అది మా వారు చెప్తారు. గుళ్ళు గురించి నాకేం తెలుసు దివ్య? ఏదో ఒక పేరు చెప్పండి. తిరుపతి. అది బిజీగా ఉంటుంది. అయితే శ్రీశైలం. అమ్మో, ఘాట్ రోడ్ లో వెళ్ళాలి, నాకు భయం. పోనీ అన్నవరం వెళ్ళండి. అది చూసేసాం కదా జేజీ. రామేశ్వరం వెళ్దామమ్మా? ఎందుకు? శనేశ్వరం వెంట రావడానికా? శశి వదినా, నువ్వు చెప్పు. మదురై. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. తమిళనాడులో చాలా టెంపుల్స్ బాగుంటాయి. మధురై లాంటి టెంపుల్ ఇంకో పేరు చెప్పండి. దివ్యమ్మ ప్లాన్ ఏంటి? ఆవిడే స్ట్రైట్ గా చెప్పకుండా అందరినీ అడుగుతున్నారు. అరుణాచలం. అమ్మో, అక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణలు చేయాలి, ఒళ్ళు నొప్పులు పుడతాయి. ఏదో ఒక టెంపుల్ నువ్వే చెప్పొచ్చు కదా. ఆఖరిగా మీరే ఒకటి చెప్పండి. మహేశ్వరం. వావ్, మహేశ్వరం సూపర్, నాకు చాలా ఇష్టం. ఇదే దివ్యమ్మ ప్లాన్. చాణక్య సార్తోనే చెప్పించేశారు. దివ్య, నువ్వు చాలా స్మార్ట్ అమ్మా. మహేశ్వరం టెంపుల్ అంట, ప్లేస్ ఫిక్స్ అయింది. ఎవరితో చెప్తున్నావు ప్రసాదు? నీతోనేమమ్మా. మరి ఎవరికో చెప్తున్నట్టు చెప్తున్నారేంటి? నీకు అర్థ అర్థమైందా చెల్లెమ్మ? మాకు భోజనం వడ్డించు, నీకు తెలిసింది అదేగా. వడ్డించుకోండి. ఏంటి ఇద్దరు ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు? ప్లీజ్ కాసేపు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. కిడ్నాపా, మర్డరా, రాబరీయా? ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏం ప్లాన్ చేస్తే మాత్రం పోయి పోలీసులకు ఎలా చెప్తాను సార్? పాయింటే నాగి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. యూ క్యారీ ఆన్. అబ్బా, పెద్ద నసలా తయారయ్యాడు. వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఏసీపీ అంకుల్ కాల్ చేస్తున్నారేంటి చార్కేశా? మీ పిన్ని గారితో పాటు వచ్చినట్టున్నారు, మాట్లాడండి దివ్యమ్మ. హలో సార్. ఆయన గురించి వదిలేయండి మేడం. అవును, మీ అక్కగారు అమ్మాయి ఏంటి పుణ్యక్షేత్రాలు ప్రశాంతత అంటున్నారు? శాపం పెట్టిన పంతులింట్లో వాళ్ళకి ఏదో దొరికింది. ఆ వారసుల గురించి వెతకాలి గాని అక్కడికి ఎందుకు మేడం వెళ్ళడం? ఏమైంది దివ్యమ్మ? కారణం లేకుండా అది ఏ పని చెయ్యదు.
ఆ మహేశ్వరానికి శాప విమోచనానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అది ఏంటో మనం తెలుసుకోవాలి. మేడం, ప్రసాద్ గారు చంద్రిక గారు ఉన్నారన్న మాటే గాని వాళ్ళ వల్ల మనకు పైసా ఉపయోగం లేదు మేడం. అన్ని సగం సగం తెలుసుకుంటారు, అంతా తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు. వాళ్ళ కెపాసిటీ అంతే. వాళ్ళని వదిలే నాగభూషణం. ఈ మహేశ్వరం గురించి ఆలోచించు. అక్కడ ఏముంది? అదే అర్థం కావడం లేదు మేడం. ఒకవేళ ఆ ప్రసాద్ గారు చంద్రిక గారు అక్కడ విషయాలు ఇక్కడికి మోస్తున్నారని దివ్యమ్మకు డౌట్ వచ్చి మనల్ని కావాలనే డైవర్ట్ చేస్తున్నారేమో. ఎస్, అది కూడా అయ్యుండొచ్చు. ఆ దివ్యకి తెలివెక్కువ. ఈ పాటికి అది మన గురించి స్మెల్ చేసుంటుంది. మనం మరింత కేర్ఫుల్గా ఉండాలి. అవును మేడం, అసలే ఈ ఇళయరాజా మనతో ఉన్నాడు. మన గురించి అక్కడ చెప్పినా చెప్పొచ్చు. ఏంటి నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు? మళ్ళీ ఎందుకొచ్చారు? అరే, నా ఫోన్ ఇక్కడ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఫోన్ మర్చిపోయాను అంటున్నాడు. మనం మాట్లాడుకుంది రికార్డ్ చేయలేదు కదా? అబ్బే, చేసే ఉంటాడు మేడం, ఎంతైనా పోలీసు కదా. ఈడియట్, ముందే చూసుకోవాలి కదా. హలో దివ్య. సార్, అదమ్మ విషయం. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి చేరుతున్నాయి. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న మీ వాళ్లతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు. వాళ్ళపై నాకు ఫస్ట్ నుంచే డౌట్ ఉంది సార్. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. మీ పిన్నితో కూడా నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండమ్మా. తను నేను ప్రతిక్షణం వాచ్ చేస్తుంది. తెలుసు సార్, కానీ పిన్ని పగ కన్నా నా సంకల్పం గొప్పది. ఎస్ దివ్య, నాకు నీ శక్తి గురించి తెలుసు. నువ్వు అనుకున్నది సాధిస్తావు, గెలుస్తావు. థ్యాంక్స్ సార్. నువ్వు నీ ప్రాణం కోసం చేస్తున్న పోరాటం వృధా కాదమ్మా. నా ప్రాణం ఏంటి సార్? ఐ మీన్ మీ ఆడపడుచు ప్రాణం. తనంటే నీకు ప్రాణం కదా. అవును సార్, నా చేతులతో తన పెళ్లి చేసి శాపం అంటగట్టాను. నేనే తనని చావు నుంచి తప్పించాలి. తప్పిస్తావమ్మా. నీపైన నాకు ఆ నమ్మకం ఉంది. ఆపై నీకు మీ అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉంటానమ్మా. గుడ్ నైట్. డిన్నర్ చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చింది చారుకేశ. ఈ మ్యాటర్ వాళ్ళు అక్కడికి పోస్ట్ చేస్తారని. మరి తెలిసి రామేశ్వరం గురించి ఎందుకు చెప్పారండి? చెప్పింది నిజమైనా సరే కొందరు నమ్మరు. మా పిన్ని నేను రాంగ్ రూట్ వెళ్తున్నాను అని అనుకుంటుంది. బట్ మనం వెళ్తుంది రైట్ రూటే. చూద్దాం. ఎలాగో ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా, ఫైట్ చేద్దాం. కల్పనా, కల్పనా, చెప్పండి బామ్మగారు. పూజకన్నీ సిద్ధం చేశావా? అంతా సిద్ధంగా ఉంది బామ్మగారు. ఏదో ఊరికెళ్ళాలని రాత్రేగా అనుకుందే, పొద్దున్నే పూజలంటుందే నీ ముసల్దే. ఊరెళ్లే ముందు పూజ చేయలేము. ఊరికెళ్తున్నదే పూజలు వ్రతాలు చేయటానికి, మళ్ళీ పూజలెందుకో? దివ్యా శశీలను పిలువు. అలాగే బామ్మగారు. దివ్యా, అమ్మ శశి. జడ్జి, నువ్వు శశి కలిసి ఒక పూజ చెయ్యాలమ్మా. పూజ ఏంటి బామ్మగారు? ఈ రోజు నాగులకు శుభప్రదమైన రోజమ్మా. మన ఇంటి వెనుకున్న పుట్టను పూజించి పుట్టలో పాలు పోస్తే మంచిదమ్మా. చారుకేశ, పుట్టకు పూజ అంటున్నారేంటి? ఇంట్లో పాముందన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయినట్టుంది బాబు. ఇంట్లో పావుందని ఇండైరెక్ట్ గా చెబుతుందా ఈ ముసల్ది? ఆ పాముకి పాలు పోస్తే ఎవ్వర్ని కాటేయదని మా ముసల్దాని అత్యాశ. మొన్న రాత్రి జాగారం అన్నారు, నిన్న రాత్రి మహేశ్వరం అన్నారు.
ఇప్పుడేమో పూజ పుట్ట పాలు అంటున్నారు. చూస్తుంటే మనం తీర్థయాత్రలకు వచ్చినట్టుంది శశి. నాకు అలానే అనిపిస్తుంది అన్నయ్య. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదా శశి. అవును శిశమ్మ, పాముకు పాలు పోయటం చాలా మంచి విషయం. పాముకి పాలు పోసినా పాయిజనే కక్కుతుంది. అది మంచి ఎలా అవుతుంది? మంచో చెడో జేజీ చెప్పింది కదండి, చేద్దాం.